రాజ్యాంగ స్ఫూర్తిని, పార్లమెంటు ప్రొసీజర్స్‌ని తీవ్ర అవహేళన చేస్తూ గవర్నర్ ప్రవర్తన తమిళ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి టెన్షన్‌ను పెంచుతూ ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి విజయ్‌కి అవకాశం ఇచ్చి తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిన ఆ పరిస్థితిని కల్పించాల్సిన గవర్నర్ ముందే తొండి గేమ్, ఒక కుట్ర గేమ్ ఆడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు 11 గంటలకి విజయ్ మరోసారి గవర్నర్ దగ్గరకు వెళ్లారు. గవర్నర్తో సమావేశమైన తర్వాత దాని పరిస్థితిని బట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మాకు అధిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించే విధంగా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఒక పిటిషన్ వేయబోతున్నారు సుప్రీంకోర్టులో అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరొక పక్క మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ధర్మం ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి అని, ఈ విధంగా గేమ్స్ ఆడడం కరెక్ట్ కాదు అని, మేము టీవీకి అధికారం రాకుండా అడ్డుపడడంలో ఎలాంటి ప్రయత్నాలు మేము చేయడం లేదు అని, అన్నా డిఎంకేతో సంప్రదింపులు అనేది మొత్తం గాలి కబుర్లేనని, విజయ్కి అవకాశం కల్పించడం అనేది ప్రజాస్వామ్య ధర్మం అని చెప్పి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో దాదాపు 26 మంది ఇప్పటికీ విజయ్కే మద్దతుగా ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. వాళ్ళందరినీ కూడా ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే రిసార్ట్కి తరలించారు అని చెప్పి, వాళ్ళ దగ్గర బంధించినంత పని చేశారు అని చెప్పి కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం విజయ్కి ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీని కూడా మొత్తం విత్డ్రా చేశారు. ఆయన జస్ట్ ఒకటే కారులో వెళ్తున్నారు, వస్తున్నారు. ఎక్కడైనా కనుక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న వ్యక్తికి డెఫినెట్లీ మినిమం భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన ఇంటి దగ్గర సెక్యూరిటీ తీసేశారు. ఆయనకి ఏం వెహికల్ లేవు, ఒకటే వెహికల్. అసలు మామూలుగా ఒక సినిమా హీరోకి ఎలాంటి భద్రత ఇస్తారో అలాంటి భద్రత కల్పిస్తూ ఉన్నారు. మరొక పక్క డిఎంకేకు పూర్తి మద్దతుడైన ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ట్వీట్లు చేశారు. గవర్నర్ తీరు చాలా అభ్యంతరకరం, చాలా అసహ్యం వేస్తుంది. విజయ్ వైపు ప్రజలు కావాలని విజయ్ను కోరుకున్నారు. అది ఆ ఫలితాల్లో కనిపిస్తూ ఉంది. మెజారిటీ ప్రజలు విజయ్ను కోరుకున్నప్పుడు, మెజారిటీ సీట్లు విజయ్కి దక్కినప్పుడు ఆయన్ను అధికారం చేపట్టాలి అని చెప్పి ఆహ్వానించాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంది. గవర్నర్ ఆడుతున్నది అసలు ఏం పద్ధతిగా లేదు ఆయన వ్యవహార శైలి అని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా, విజయ్తో విభేదాలు ఉండొచ్చు, విజయ్తో రాజకీయ విభేదాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది విజయ్ని ఆహ్వానించమని చెబుతూ ఉంది. సో విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించడం గవర్నర్ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించడం లేదు అని చెప్పి కూడా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్లు వేస్తూ ఉన్నారు.